2024 ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అధికారం ఎవరి చేతుల్లోకి వస్తుంది? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించేదెవరు? దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ డే దగ్గర పడుతున్న కొద్దీ ఈ టెన్షన్ ఎక్కువైపోతోంది. ఇదే సమయంలో రాజకీయ నేతలు, వ్యూహకర్తలు సైతం తమ అంచనాలు, అభిప్రాయాలతో ఈ వేడిని మరింత పెంచుతున్నారు. వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి అన్ని సీట్లు వస్తాయంటూ నేతలు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు, రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏపీ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను వెల్లడించారు. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరి తప్పదని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. ఏ పార్టీ ఉండదని తేల్చి చెప్పారు. ఈసారి క్లోజ్ కంటెంట్ ఉంటుందన్న ఆయన అధికార వైసీపీ లేదా విపక్ష కూటమి ఏది గెలిచినా 95 నుంచి 97 సీట్లతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే సుమారు 100 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ 10,000 లోపే ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పనిచేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2024 ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు 2,000 కోట్లు ఖర్చు పెట్టాయని రఘువీరారెడ్డి విమర్శించారు. ఇక డబ్బు ప్రభావం లేని 2-3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే లోక్సభ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంచనా వేశారు. ఖచ్చితంగా ఇది క్లోజ్ ఫైట్ అన్నారు. 2009 ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశాలున్నట్లు చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తమకు నామమాత్రపు సీట్లతో మెజారిటీ వచ్చిందని, ఇప్పుడు కూడా అలాగే వస్తాయని మాజీ మంత్రి రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు.